ఇక ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఇందులో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోంధం బాలకృష్ణ, ఒడిశాకు చెందిన ప్రమోద్ సైతం మృతి చెందారు. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమరేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధృవీకరించారు. గరియాబంద్లో భద్రతా దళాలు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, 10 మంది మావోయిస్టులు చనిపోయారని ఐజీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని పల్లి బార్సూర్ రోడ్ ప్రాంతంలో ప్రెజర్ ఐఈడీ పేలుళ్లో 2 సిఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మందు పాత్రలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమయంలో పేలుడు జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రెజర్ ఐఈడీ పేలుళ్లో 2 జవాన్లు గాయపడ్డారని, ఇందులో ఒకరు ఇన్స్పెక్టర్ అని పేర్కొన్నారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ టీమ్ జవాన్ గాయపడ్డట్లు చెప్పారు. గాయపడిన 2 దంతెవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం రాయ్పూర్కు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నట్లు తెలియజేశారు. ఇక గాయపడిన సిబ్బంది సిఆర్పీఎఫ్ 195 బెటాలియన్కు చెందిన వారని తెలియజేశారు.